మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం అనే అంశంలో 18వ అంశంగా 3 ముఖ్యమైన అవసరతలు, 3 ఇంపార్టెంట్ నీడ్స్ గురించి మనం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాతో వగు దీపం నీ వాక్యం. నాకు స్కూల్ గుర్తొస్తూ ఉంది. స్కూల్లో టీచర్ చెప్పేవాళ్ళు 3 ప్రైమరీ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అని. ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్, అంటే కూడు, గుడ్డ, నీడ అని కదా. మరి అది ఈ శరీరానికి సంబంధించినంత వరకు అది దేశం మనకి ఇవ్వాలన్నమాట. మరి మన ఆత్మకి సంబంధించినంత వరకు 3 ముఖ్యమైన అవసరాలు ఏంటి, అది ఈరోజు మనం ధ్యానించుకుందామండి. దాని కొరకే మనం శ్రమిద్దాం. మరి ఫిలిప్పీ 4:19 మనం ఒకసారి చదివితే అక్కడ పౌలు ఫిలిప్పీలకు లేఖ రాస్తున్నాడండి. మనం ఈ లేఖలు చదివేటప్పుడు బైబిల్లో ఏ సందర్భంలో ఎక్కడి నుంచి ఎవరికి రాశాడు. పౌలు క్రీస్తు శకం 60 నుంచి 62 వరకు రోమ్ చెరసాల్లో ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు ఆయనకు అవసరం పడుతుంది. మరి ఆయనతో పాటు ఒక 9 మంది వరకు ఉంటారనమాట. అద్దె ఇంట్లో ఉంటాడు. హౌస్ అరెస్ట్ అనమాట. అపోస్తుల కార్యాలు చివరి అధ్యాయంలో ఉంటుంది 28లో. అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎంత ఖర్చులు ఉంటుంది కదండి ఆయనకి, అందరికీ, తన ఫాలోవర్స్కి ఫుడ్ అని. అయితే ఫిలిప్పీ సంఘం అతనికి ఆర్థిక సహాయాన్ని పంపిస్తుందండి ఎపాఫ్రోదితు ద్వారా, ఆ సంఘ కాపరి ద్వారా. ఆ సంఘం నడపబడేది, మరి నడిపించబడేది కూడా లిడియా అనే ఒక వ్యాపారస్తురాలి ఇంట్లో అన్నమాట. సో వాళ్ళందరూ కలిసి ఆయనకి మరి ఆర్థిక సహాయాన్ని పంపించినప్పుడు ఇంకా మాట్లాడుంటాడు ఎపాఫ్రోదితు, మరి లిడియా అమ్మగారు చాలా బాధపడుతున్నారు, మీకు ఏం అవసరం ఉంటుందో అని. ఏదో ఈ బెడ్షీట్స్ పంపించారు, ఈ ఫుడ్ పంపించారు, ఇలా పంపించారు, సంఘస్థులు కూడా ఇలా ఇచ్చారు అన్నప్పుడు ఆయన హృదయం కదిలించబడుతుందండి. అప్పుడు వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ లేఖ రాస్తాడనమాట. కనుక ఈ లేఖని కృతజ్ఞత లేఖ అంటారనమాట. అప్పుడు ఏమని రాస్తాడంటే చివర్లో 4వ అధ్యాయంలో, మీరు పంపిన కానుకలు నాకు అందాయి, అవి సువాసన ధూపమై పరలోక తండ్రి చెంతకు వెళ్ళాయి. మనం దైవజనులకు ఒక సహాయం ఇచ్చినప్పుడు పరలోకానికి అవి చేరబడతాయి అన్నమాట. సువాసన ధూపంలాగా అక్కడ నుండి అచ్చట నుండి యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యం చొప్పున నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చునుగాక అంటాడు. మీరిచ్చిన కానుకలు అక్కడికి వెళ్ళాయి. అక్కడి నుంచి నా దేవుడు యేసుక్రీస్తు నందలి తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలన్నీ తీర్చునుగాక. అయితే ఏంటి మన అవసరాలు? అవి 3 చూద్దాం. 3 అవసరాలు కదా ఈరోజు మనం ధ్యానించుకునేది. ఏంటి అనంటే, టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ టు బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడమే. పరలోకం నుంచి మనకు వచ్చింది పరిశుద్ధ ఆత్మ. తర్వాత యేసు ప్రభు దేవుని యొక్క వాక్యంతో, పరిశుద్ధ ఆత్మతో, ఆ తర్వాత దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే ఈ వాక్యంతో మన హృదయాన్ని, మనసుని నింపుతాడు, రాస్తాడనమాట. అదే నూతన నిబంధన. మన హృదయంలో, మన మనసులో ఈ చట్టాలు రాస్తాడు. ఇదొక పలక అయితే ఇదొక పలక, రాతి పలకల మీద రాస్తాడు కదా. పాత నిబంధనలో దేవుడు 10 ఆజ్ఞలు రాసి మోషేకి ఇస్తాడు. 3 ఆజ్ఞలు దేవునితో మనకున్న సంబంధం ఒక పలక మీద, మనకి పొరుగు వాళ్ళతో ఉన్న సంబంధం 4 నుంచి 10 ఇంకొక పలక మీద రాసిస్తాడనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ రాస్తాడనమాట. కనుక ముఖ్యమైన అవసరం ఏంటి అంటే, మనం పరలోకానికి వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్లుగా, బైబిల్లో దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. అలా జీవించాలంటే
దీన్ని చదవాలన్నమాట. చదవాలంటే ఈ కన్నులతో చదవలేం. ఈ కన్నులతో ఇది మట్టి నుంచి వచ్చింది కాబట్టి ఎప్పుడు క్రింద ఉన్న వాటినే, ఈ న్యూస్ ఏంటి, ఆ న్యూస్ ఏంటి, ఈ న్యూస్ ఏంటి, ఎప్పుడు కింద వాటినే వెతుకుతుందన్నమాట. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మని గర్భం ధరించి కంటారండి. అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. అప్పుడే మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాల్ని, యేసుక్రీస్తు వెలుగుని మనం చూడగలుగుతామన్నమాట. ప్రతి గ్రంథంలో యేసుక్రీస్తు మనకి కనబడతారండి. అంతోని వారు చెప్తారు, ఆది గ్రంథంలో ఆయన ఏంటి, స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది. శిలువ మీద సైతాన్ తలని చితగ్గొడతాడు యేసుప్రభు. నిర్గమకాండంలో ఆయన ఏంటి, గొర్రెపిల్ల బలి, పాస్క గొర్రెపిల్ల అన్నమాట. శిలువలో అలా దేవుని బలి గొర్రెపిల్లగా ఆయన మరణిస్తాడనమాట. అలా ఒక్కొక్క గ్రంథం, లేవీయ కాండంలో ప్రధాన యాజకుడుగా తన రక్తాన్ని పరలోక తండ్రికి అర్పిస్తాడు. అలా యేసుప్రభు పాత నిబంధనలో యేసుప్రభు ప్రతి గ్రంథంలో ఉన్నాడండి. ఏదైతే ఆయన గురించి చెప్పబడిందో మరి నూతన నిబంధనలో అది నెరవేర్చబడుతుంది. అదే పాత నిబంధన, నూతన నిబంధన అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి చెప్పబడింది క్రొత్త నిబంధనలో నెరవేరుతుంది అన్నమాట. అందుకే అలాగే రాస్తాడు మత్తయి సువార్త యూదుల కొరకు. ఏంటి అంటే ఈయన వడ్రంగి కుమారుడు కాదు, పాత నిబంధనలో చెప్పబడిన మెస్సయ్య రక్షకుడు ఈయన అని రుజువు చేస్తూ పాత నిబంధనలోంచి 43 ప్రాఫెసీస్ అన్నమాట క్రోడీకరించి మత్తయి సువార్తను రాస్తాడు. అలా మనం చదవాలన్నమాట. యూదులు అలా చదవలేదండి. ప్రధాన అర్చకులు కూడా, అందరూ కాదు, ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు చదివారు ఒక గ్రంథంలాగా. దాన్ని వాళ్ళు బోధించారు, పఠించారు, కానీ ధ్యానించలేదు. ధ్యానించినప్పుడు ఈ పాస్క గొర్రెపిల్ల ఎవరు, ఇజ్రాయిల్ను ఒక చుక్క ఉదయిస్తుంది అన్నారు సంఖ్యాకాండంలో. ఎవరైనా ఇదిగో మోషే చెప్తాడు ద్వితీయోపదేశకాండం 18:15లో, మీలో నుంచి వంటి ప్రవక్తను ఒకరిని దేవుడు పంపిస్తారు, మీరు ఆయన మాట వినాలి. ఎవరు అనేది మనం ధ్యానించినప్పుడు తెలుస్తుందండి. ప్రతి గ్రంథంలో యేసు ప్రభుని మనం చూస్తామన్నమాట. కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది. ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడుతుంది. ఇదిగో మనకు ఒక శిశువు జన్మించాడు, ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. యెషయా 53లో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ప్రతి గ్రంథంలో యేసుప్రభు కనబడతాడు. అందుకే వాళ్ళు వాదిస్తున్నప్పుడు యేసుప్రభు చెప్తాడు యోహాను 5లో, లేఖనంలో నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు ఆ లేఖనాలు కావాలనుకుంటున్నారు, కానీ ఆ లేఖనాల్లో జీవంనిచ్చే నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడట్లేదని చెప్తారనమాట. అయితే ఇప్పుడు మనం ఏంటి చూడాలి అని అంటే, ఈ మనకి అవసరమైనది ఏంటి, అసలు ఏంటి ఈ గ్రంథం మనకి బోధిస్తుంది అని చూడాలి. దీన్ని చదవాలి అంటే ఈ మట్టి కన్నులతో చదవలేమండి. ఈ శరీరం క్రింద మట్టిలోంచి వచ్చింది కాబట్టి క్రింద వాటినే వెతుకుతుంది. కానీ పైన వాటిని వెతకాలంటే పైనుంచి వచ్చిన పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడాలి. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ మనల్ని కన్నప్పుడు మనం జన్మిస్తాం ఆత్మలో. అప్పుడు ఈ ఆత్మ కన్నులతో మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతాం. ఆత్మకి ఆకలేస్తుంది. అప్పుడు పుట్టిన బిడ్డ పాలు త్రాగినట్లే మరి ఆ పరిశుద్ధ ఆత్మ ఇదిగో ఈ వాక్యం అనే పాలతో మనల్ని పోషిస్తాడు, మన ఆత్మను అన్నమాట. కనుక 3 అవసరతలు ఇంకొకసారి నేను చెప్తాను. ఒకటి, టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి మనం. ఆత్మ మనల్ని నడిపించాలి. కనుక పరిశుద్ధ ఆత్మ మనలోనికి రావాలి. మనల్ని మన ఆత్మని గర్భం ధరించి కనాలి. మనల్ని వాక్యంతో పోషిస్తాడనమాట. ఆ యేసుక్రీస్తు రూపంలోనికి మనల్ని మారుస్తాడు. కనుక టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో నింపబడము. రెండవది, వాక్యంతో నింపబడాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయం నిండా ఉండాలి. నాకు ప్రభు చెప్పారు 97లో, ఇదో ఈ 73 గ్రంథాలు నేను
నీ హృదయం అనే ఈ అల్మారాలో నేను ఒక్కొక్క అరలో, మనకి అల్మారాలో అరలు ఉంటాయి కదా, అలా నేను రాసి దాస్తాను. తర్వాత నువ్వు దాన్ని పాడు చేయొద్దు. నీ మనస్సులో, నీ హృదయంలో రాస్తాను, పాడు చేయొద్దు. అంటే ఎలా పాడు చేయడము, ఎలా అని కూడా చూపించారనమాట. ఎట్లా అంటే ఉపదేశకుడిలో సొలొమోన్ రాజు రాస్తాడండి 10వ అధ్యాయంలో 1వ వచనంలో, అత్తరు సీసాలో ఈగ పడి చచ్చిపోతే అంత వేస్ట్ అయిపోతుంది కదా. కనుక ఈ లోక విషయాలు మళ్ళా నువ్వు చూస్తూ ఉన్నావంటే అవి ఇక్కడ రాయబడతాయి. మంచి నీళ్ళలో, ఒక పాలల్లో విషపు చుక్క అంతా పాలని పాడు చేస్తుంది. అలా పాడు చేయకుండా నువ్వు జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం జాగ్రత్త. ఎలా వెళ్తుంది మలినం అని కూడా చెప్పారనమాట. పరమగీతాల్లో 4వ అధ్యాయంలో ఆయన చెప్పారు, నీ కన్నులు మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. కన్నులు పావురం అంటే తెల్లగా పరిశుద్ధమైనవే చూడాలి, దేవుని సృష్టిని చూడాలి, అంతేకాని పాపానికి సంబంధించినవి చూడొద్దు. నీ కన్నులు నీ హృదయానికి విండోస్ అన్నమాట. కనుక కన్నుల్లోంచి లోపలికి ఏం పోతుంది, నీ చెవులలోంచి ఏం పోతుంది, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసు ప్రభు మందలో ఉన్నవాళ్ళు ఆయన స్వరాన్నే వింటారనమాట. ఆయన ఎలా మాట్లాడతాడండి అని అడుగుతారు నన్ను. వాక్యం ద్వారా మాట్లాడతారు. మీరు రోజు లేవగానే మొట్టమొదట దేవుడు, ఇప్పుడు కెమెరా బాబుతో కూడా చెప్పాను, నాన్న చదువుకో, మొట్టమొదట దేవుడు, లేవగానే దేవుడు అనమాట. ఆ వాక్యాన్ని మీరు చదవండి. రోజు మీరు డైరీ పెట్టుకొని ప్రభు ఏం చెప్పారు డేట్ వైజ్ రాసుకొనండి. నేను అలాగే రాసుకునేదాన్నండి. ప్రభు చెప్పారు నీకు కరెక్షన్స్ చాలా అవసరం, కనుక ప్రభు ఇచ్చిన ప్రతి కరెక్షన్ తీసుకుంటానండి. తొందరపడి మాట్లాడకూడదు, క్షమించాలి, రియాక్ట్ కాకూడదు. యేసు ప్రభు చూడండి, ఉమ్మి వేసిన, ముళ్ళ కిరీటం పెట్టిన, నువ్వు సమరీయుడు, దయ్యం పట్టినవాడన్నా కూడా ఆయన నోరు తెరవాడు. పిలాతు ఆశ్చర్యపోతాడంట, ఇన్ని నిందలు పడుతున్నా ఈయన ఏంటి నోరు తెరవట్లేదు. అదే ఆత్మ నిగ్రహం అన్నమాట. అందరూ అవమానిస్తారు, అందరూ నిందలు వేస్తారు, ఒంటరితనం అయినా కూడా ఆయనని ప్రేమించాలన్నమాట. ప్రతి సిచ్యువేషన్ ఏం జరుగుతుందో, మన లోపల ఏం జరుగుతుందో ప్రభు మాట్లాడతారు, మనకి కరెక్షన్ ఇస్తారు. జాగ్రత్త, ధనాశలో పడిపోకు. ఇప్పుడైతే అధికారం కోసం పోట్లాటలు, కుటుంబాల్లో కూడా అధికారం కావాలి. నీవు మాత్రం అధికారం కోసం పోట్లాడొద్దు, అధికారం వద్దు, ఈ లోక సంబంధమైనవి వద్దు. అలా ప్రభు మాట్లాడతారు. దయచేసి మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ధన్యులు అంటారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలు మీరు చదివితే, మీలో పరిశుద్ధ ఆత్మ ఎప్పుడైతే వస్తారో, ఎప్పుడైతే మీరు బైబిల్ చదవడం ప్రారంభిస్తారో, అప్పుడు సైతాను మీ ఇంటి వాళ్ళ నుంచే మీకు ఒక పెద్ద శత్రువుని తయారు చేస్తాడు. మీరు పని చేసే చోట శత్రు ఎప్పుడు మనకి విదిన్ ద ఫ్యామిలీ, విదిన్ ద కమ్యూనిటీ. యేసు ప్రభుకు కూడా తన 12 మంది అపోస్తుల నుంచే ప్రమాదం వచ్చిందండి. అలా అన్నమాట. కానీ ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడతారు వాక్యం ద్వారా. ఆ తర్వాత మెల్లమెల్లగా మన అంతరాత్మలో మాట్లాడతారండి. ఎలా అని తర్వాత కళల్లో మాట్లాడతారు. డాన్ బోస్కో గారు కళలన్నీ రాసుకున్నారు చూడండి. కళల్లో ముందు యేసు ప్రభు మాట్లాడి, ఇదిగో ఆ తల్లి నిన్ను నడిపిస్తుందంటే మరియ తల్లి నిత్య సహాయమాత ఆయనను నడిపిస్తూ ఉన్నారనమాట. ఎంత గొప్ప ఆశీర్వాదకరం అయిపోయారు. ఎలా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు, వీళ్ళందరూ ఎట్లా ప్రభు కోసము పని చేశారు. నిన్న మొన్న 8th అండి జోస్ఫిన్ బకితా, అవర్ బ్లాక్ మదర్ అని పిలిచేవాళ్ళంట ఇటలీలో ఆమెని. ఎంత అసలు ఒక బానిసగా అమ్ముడు పోయినటువంటి ఒక స్త్రీ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. వీళ్ళందరినీ చదువుతుంటే నాకు ఇంకా చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రభా, నేను కూడా ఏదైనా చేయాలి, నీ కొరకు నేను ఏదైనా చేయాలి, నాకు ఇంకా నీ అభిషేకం దయచేయి, నేను మరణించాలి, నా స్వార్థం కొరకు మరణించాలి, నా
కీర్తి ప్రతిష్టల కొరకు మరణించాలి, నాకు అధికారం కావాలి అని దానికి మరణించాలి, ధనానికి మరణించాలి, ఇదో నా ప్రేమ పాశాలకి నేను మరణించాలి. ఇవన్నీ చిన్నగా అయిపోయి నువ్వు పెద్దగా అయిపోవాలి. యేసయ్య నీ సిలువ మరణం నా కళ్ళ ముందు ఉండాలి. అలా యేసు ప్రభు గురించి మీరు చదవండి. ఆయన కడరా భోజనం దగ్గర నుంచి ఆయనని సిలువ మరణం వరకు మీరు చదవండి. ఎట్లా ముళ్ళ కిరీటం ధరించినప్పుడు ఎంత బాధ, ఆయనకి ఉమ్మి వేసినప్పుడు ఎట్లా కొడతారు కొరడాలతో పిలాతు ఇంటి క్రింద, సిలువ మోస్తున్నప్పుడు ఎట్లా క్రింద పడినప్పుడు గడ్డపు వెంట్రుకలని పట్టుకొని లాగుతారు. అయినా ఆయన మన కొరకు నా కొరకు సిలువ మోసారు, నా కొరకు సిలువలో వేలాడారు, నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ఆ క్రీస్తు కొరకు నేనేం చేయాలి? మీరు దగ్గరగా ప్రభు దగ్గరగా వచ్చినప్పుడు ఆయన శ్రమల్లో ఐక్యమైపోతారండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి లాంటి గొప్ప దైవజనులు దేవుని మహిమ కోసం జీవించారు. I want to have communion with your sufferings. I want to become one with you. Fill me with your love అని చెప్తారు అన్నమాట. మీరు సిలువలో మిమ్మల్ని సిలువ వేసిన వాళ్ళ కొరకు ఎలా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థించారు. ఎంత ప్రేమ ఉంటే మీరు అలా ప్రార్థిస్తారు. ఆ ప్రేమతో నన్ను నింపండి. మూడో అవసరం ఏంటంటే టు బి ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ, యేసు ప్రభు యొక్క ప్రేమ, త్యాగమైన ప్రేమ, ప్రాణమిచ్చే ప్రేమ అన్నమాట. అంతేకాదు పరలోకానికి వెళ్ళి తండ్రికి తన రక్తాన్ని ఇచ్చి మన పాపాలని క్షమించమని ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తున్నారు. నేను ఎప్పుడు జీసస్ని ఇదే అడుగుతాను, ప్రభా నా కొరకు ప్రార్థించు, అందరి కొరకు ప్రార్థించమని అడుగుతాను. బిషప్ తండ్రులు అందరి కొరకు, ఫాదర్స్, నాయన నాయకుల కొరకు తండ్రి. అయ్యా మీరు లూకా 22:31 పేతురుతో చెప్తారు, సిమోను సిమోను సైతాను నిన్ను జల్లెడ పట్టాలని ఆశించాడు, కానీ నేను నీ కొరకు ప్రార్థించాను. నీకు హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ సోదరులను బలపరచయ్యా. కడరా భోజన సమయంలో యేసు ప్రభు పేతురుకి చెప్తున్నారు ప్రత్యేకమైనటువంటి ఒక ఆదేశం, నిన్ను కూడా జల్లెడ పట్టాలి, విశ్వాసంలో తొలిగిపోవాలని సైతాను ఆశపడుతున్నాడు. కానీ నేను నీకోసం తండ్రిని అడిగాను, నువ్వు సిమోను కాదు, సిమోన్ అంటే గడ్డి పోచ అనమాట, ఏ గాలి ఏ కష్టం వస్తే. కానీ పేతురు అంటే బండ, సముద్రంలో బండ ఉంటే ఎన్ని అలలు కొట్టినా బండ కదలకుండా స్థిరంగా ఉంటుంది. నీ విశ్వాసం అట్లా బండలాగా ఉండాలని నీ కొరకు ప్రార్థించాను. నీకు అట్లాంటి విశ్వాసం వచ్చినప్పుడు నీవు ఇతరులని బలపరచు. అది మనందరం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం అండి. నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురు చూచుట. మరి ఆ లోగో చూసాం కదండి. ఇప్పుడైతే ఏ డైరీలో చూసినా ఎక్కడ చూసినా మ్యాగజైన్స్లో ఈ లోగో, జూబ్లీ లోగో ఉంది కదా, అక్కడ క్రింద ఏమని రాయబడిందండి, నిరీక్షణ యాత్రికులు. అంటే మనందరము యాత్రికులం అన్నమాట, పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. పరలోకానికి యాత్ర చేస్తున్నాం. దేన్ని పట్టుకొని ఉన్నారు? అక్కడ 4 ఉన్నారు. దేన్ని పట్టుకున్నారు? సిలువని పట్టుకొని ఉన్నారు అన్నమాట. ఆ సిలువ నుంచి మనం శక్తి పొందాలి. సిలువలో యేసు ప్రభు మన కొరకు ఏం చేశారో త్యాగ బలి, ఆ యేసు ప్రభు కల్వరి లో మన కొరకు మరణించిన క్రీస్తు బలి మనకి ఒక లంగర్ అన్నమాట, యాంకర్ లాగా. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయనని ముందు పెట్టుకొని మనం యేసు ప్రభు చూపిన ప్రేమ బాటలో, నీతి బాటలో నడిచి మనందరము పరలోక తండ్రి ఇంటికి వెళ్ళాలి. ఆయన మన తండ్రి, అది మన ఇల్లు, ఇది మన వర్క్ ప్లేస్. భూమి మనది కాదు. ఇప్పుడు ప్రొద్దునే పని చేయడానికి స్కూల్కి వెళ్తాము, లేకపోతే పని ప్లేస్కి వెళ్తాం, వర్క్ ప్లేస్. మళ్ళీ సాయంకాలానికి ఇంటికి తిరిగి వస్తామా? సో మనం పరలోకం నుంచి ఇక్కడ పని చేయడానికి వచ్చాం. ఇది మన ఇల్లు కాదు, మనం పరదేశులం అన్నమాట. మళ్ళీ తిరిగి మనం అక్కడికి వెళ్ళాలి, మన ఇంటికి, మన తండ్రి దగ్గర. ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ఆయన ఒడిలో విశ్రాంతి, నెమ్మది అన్నమాట. ఈ 3 అర్థమైంది కదా. ముందుగా పరిశుద్ధాత్మని పొందాలి, ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి, ఆ తర్వాత దేవుని ప్రేమతో నింపబడాలి. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వస్తూనే ఆ దేవుని ప్రేమ తీసుకొచ్చి మనలో నింపుతాడండి.
రోమా 5:5 ఉంటుందన్నమాట. నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమతో మనల్ని నింపుతాడు. ఆ ప్రేమతోనే మనం ఇతరులని ప్రేమించగలుగుతాం అన్నమాట. మరి అవసరమైనది ఒక్కటే అని యేసు ప్రభు మార్తమ్మకి చెప్తారండి. మనం లూకా సువార్తకి వెళ్తే అక్కడ 10వ అధ్యాయం 38 అన్నమాట. యేసు ప్రభు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్తను బోధిస్తూ ఉంటారు. మనం కూడా అలాగే వెళ్ళాలండి. యేసు గ్రామానికి, పల్లెకి, పట్టణానికి వెళ్ళి సువార్తని బోధిస్తున్నారని లూకా రాస్తాడు 8వ అధ్యాయంలో. అప్పుడు అపోస్తులు ఆయనతో పాటు ఉంటారు, తర్వాత కొంతమంది స్త్రీలు కూడా ఆయనతో ఉన్నారు అని అక్కడ రాస్తాడనమాట లూకా. ఇప్పుడు ఈరోజు లూకా 10:38లో ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే బెతానియా గ్రామానికి వెళ్తున్నారు. ఉండేది పేతురు వాళ్ళ ఇంట్లో అండి. అది ఉత్తరాన గలిలియా సరస్సు పైన ఉంటుంది పేతురు వాళ్ళ ఇల్లు. సువార్త బోధించిన 3.5 సంవత్సరాలు అక్కడే ఉంటారు యేసు ప్రభు శిష్యులు, మరి ఆయనకు సాయం చేసే స్త్రీలు. ఈరోజు అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వస్తున్నారంటే బెతానియా. యెరూషలేంకి 3 మైళ్ళ దూరంలో ఉంటుంది బెతానియా. అలా అని బెతానియా గ్రామానికి మొదటిసారి వెళ్తున్నారు. అప్పుడు బెతానియాలో చాలామంది ఉంటారు కదండి. కానీ యేసు ప్రభు వస్తున్నారు అని ఎదురు వెళ్ళి యేసు ప్రభుని ఆహ్వానించింది ఎవరంటే మార్తమ్మ అన్నమాట. కనుకనే యోహాన్ 11:5 ఏమని రాయబడి ఉంటుందంటే, యేసు ప్రభు మార్తను, మరియను, లాజరును ప్రేమించుచుండెను. ముగ్గురిని ప్రేమించాడండి. ఇంకా ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వెన్ జీసస్ వెంట్ టు బెతానీ, మార్తా ఓపెన్డ్ హర్ హోమ్ టు జీసస్. మార్తమ్మ యేసు ప్రభుకి తన ఇంటి ద్వారాలు తెరిచింది, తన హృదయ ద్వారాలు తెరిచింది. తర్వాత అందరూ సువార్తను విని రక్షణ పొందేలాగా అందరూ కూడా వాక్యం వినేవాళ్ళు అనమాట. సో యేసు ప్రభు ఇలా వచ్చేసారు. వచ్చిన తర్వాత నేను అనుకుంటాను అనమాట, లాజరు వెళ్ళి ప్రభు వచ్చారు రండి అని అందరి ఇళ్ళల్లో చెప్పగానే అందరు వచ్చి కూర్చుంటారు. అయితే ఈ చిన్నమ్మాయి మార్త ఏం చేస్తుంది, యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని ప్రభు చెప్పేది శ్రద్ధగా వింటుందన్నమాట. మార్తమ్మ ఏం చేస్తుంది, వంట చేస్తుంది అనమాట. అందరికీ వంట చేయాలి కదా మరి అని వంట చేస్తుంది అనమాట. చేసి అలసిపోయి యేసు ప్రభు దగ్గర వచ్చి కంప్లైంట్ ఇస్తుంది, ప్రభా నా సహోదరి పనులన్నీ నా మీద వదిలి ఆమె మీ చెంత కూర్చొనిట మీరు గమనించటం లేదా, ఆమె నాకు సాయం చేయడానికి పంపించండి అని. అట్లా కనబడుతుంది. లోకంలో చూస్తే ఏంటంటే కదలకుండా కూర్చొని ఉంది, బైబిల్ చదువుకుంటుంది అని. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, మార్తమ్మా మార్తమ్మా 2 సార్లు పిలిచారంటే చాలా ముఖ్యమైనది, జాగ్రత్తగా విను. నీవు అనేక పనులతో సతమతమవుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. మీరు కూడా మార్తమ్మలాగా అనేక పనులు, ఏం సంపాదించాలి, ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి, ఈ కింద ఉన్న వాటి విషయమై సతమతమవుతున్నారా? అవన్నీ ప్రక్కన పెట్టండి. అలసిపోతారు మీరు. అలాగే ఇతరుల గురించి కంప్లైంట్స్ ఇస్తారు, నిరాశకి గురవుతారు. ఇలా సతమతమవుతూ ఈ బిజినెస్ ఇది అది కోర్టు కేసులు, ఇలా మీరు బిజినెస్లో అన్నీ ఇది కొనాలి అది కొనాలంటే సైతాను కోర్టులో వేసేస్తాడు, ఊబిలో వేసేస్తాడు బయటికి రాకుండా. కానీ మీరు అవసరమైంది ఏంటి అంటే ఒకటే, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని వినడం అన్నమాట. కనుక బైబిల్ గ్రంథాన్ని ఇప్పుడైనా చదవండి. కనీసం మత్తయి సువార్తలో ఉన్న 5 యేసు ప్రభు యొక్క సందేశాలు పాటించండి. ఒకే ఒకటి మత్తయి 5:6-7లో బాటమ్ లైన్ అంటే ద సమరీ ఆఫ్ ద సర్మన్ ఆన్ మౌంట్, కొండ మీద ప్రసంగం సమరీ ఒకటే, నా తండ్రి చిత్తం చేయవాళ్ళు పరలోకంలో ఉంటారు. ఆయన తండ్రి చిత్తం అంతా బోధిస్తాడనమాట. కాబట్టి మీరు దేవునికి సమయం ఇవ్వండి, బైబిల్ చదవండి, ధ్యానించండి, పాటించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు మార్తమ్మతో చెప్పినట్లుగానే అనేక మందితో ఈరోజు మాట్లాడుతున్నారు. మీరు అనేక పనులతో, అనేక చింతలతో మీరు సతమతం అవుతున్నారు. కానీ అవన్నీ
మూట కట్టి ప్రభు పాదాల చెంత పెట్టి ఆయన వాక్యాన్ని వినండి. ఆయన సన్నిధిలో మీరు నెమ్మదిని పొందండి అని చెప్తున్నారు. అవసరమైనది ఒక్కటే అని చెప్తున్నారు ప్రభా. ఆయన మీ వాక్యాన్ని విని దాన్ని పాటించడం, పరిశుద్ధాత్మని పొందడం, పరిశుద్ధాత్మ ప్రేమతో నింపబడడం, ఆ ప్రేమను అందరికీ అందించడం. నాయన ఈ కృప అందరికీ కూడా దయచేయండి. ఈ లోక విషయాల్లో సతమతం కాకుండా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని విని మీ బలాన్ని పొంది ప్రభా మీ చిత్తం చేయడానికి, మీ చిత్తంలో నడవడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం అంతా దేవుడు చెప్పేది ఒకటేనండి, ఆయన చిత్తం చేయడం. ఆ కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.